నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భారత ప్రధానికి నార్వే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకున్న నరేంద్ర మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నార్వేలు ఐక్యంగా చర్యలు చేపట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. నిర్దేశిత గడువులోగా రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్న కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ. వార్తల్లో వివరాలు చూద్దాం. నార్వే పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నార్వే ప్రధానమంత్రి జోనాస్ గర్ స్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, సముద్ర ఆర్థిక వ్యవస్థ, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు నేతలు దృష్టి సారించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, నార్వే దేశాలు ఐక్యంగా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నార్వే పర్యటన సందర్భంగా ఓస్లోలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గర్ స్టోర్తో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్లోని పరిస్థితితో సహా కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ స్థిరత్వ సమస్యలను ప్రస్తావించారు. ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయని తెలిపారు. नॉर्वे जैसे सुदृढ़ और जीवंत लोकतंत्र की यहाँ की जनता को हार्दिक शुभकामनाएं देता हूं। पिछले वर्ष भारत और यूरोपियन फ्री ट्रेड एसोसिएशन के एक ऐतिहासिक ट्रेड एंड इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट लागू किया। यह एग्रीमेंट भारत और नॉर्वे के बीच शेयर्ड प्रोग्रेस और प्रॉस्पेरिटी सुनिश्चित करने का ब्लूप्रिंट है। इस एग्रीमेंट में अगले 15 वर्ष में भारत में $100 बिलियन इन्वेस्टमेंट और 1 मिलियन जॉब्स क्रिएट करने का लक्ष्य है। ప్రధాని నరేంద్ర మోదీ నార్వే రాజు 5వ హెరాల్డ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి నార్వే దేశ అత్యున్నత పౌర పురస్కారమైన రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను ప్రదానం చేశారు. నార్వే 5వ హెరాల్డ్ రాజు గ్రాండ్ క్రాస్తో మోదీని సత్కరించారు. ద్వైపాక్షిక సంబంధాలను, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయటంలో చేసిన విశేషమైన సేవ, కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. దీంతో ప్రధాని మోదీ తన 32వ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
నిర్దేశిత గడువులోగా రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రాజెక్టులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వాటర్ మేనేజ్మెంట్లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాన్ని నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం రియాక్టర్ సిస్టమ్స్ వంటి ఆధునిక న్యూక్లియర్ సాంకేతికతలు, మాడ్యులర్ తయారీ, సప్లై చైన్ పంపిణీ, స్కేలబుల్ వినియోగం నమూనాలకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. తిరుమలలో 89.4% అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. అటవీ సంపద పరిరక్షణకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రకృతిని పవిత్రంగా భావించడం భారతీయ సంప్రదాయమని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన తిరుమలను అందించాలనే లక్ష్యంతో టీటీడీ చర్యలు చేపట్టిందని తెలిపారు. తిరుమల పర్యావరణ పరిరక్షణలో టీటీడీ చేస్తున్న కృషిని ప్రశంసించిన ముఖ్యమంత్రి అటవీ సంపద కాపాడటంలో నిరంతర చర్యలు కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఆ శాఖ ఉన్నత అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు. ఎరువుల పంపిణీ, సరఫరాలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్ 2026 ఎల్నినో ప్రభావంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి వర్చువల్గా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే యూరియా సరఫరాపై రైతులకు ప్రత్యేక కార్డులను అందజేస్తామన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3,77,00,000 రూపాయల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజన ప్రాంతాల ప్రజలు సికల్ సెల్ ఎనీమియాతో పడుతున్న ఇబ్బందులను అధిగమించేలా ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడటం, అవి ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోవడం, ఇలాంటి ఒక సంకటకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000ని మనకి ఇచ్చి ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో 10 ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ సాధించి పోలీస్ సిబ్బంది పిల్లలను మరో మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి శ్రీకాళహస్తిలో ఈరోజు సన్మానించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మంచి మార్కులు వస్తే అమ్మా నాన్న అప్రిసియేషన్ ఎంత ముఖ్యమో, బయట వాళ్ళు కూడా చాలా బాగా మంచిగా వచ్చి నీకు కంగ్రాచులేషన్స్ అంటే ఎలా అంటారు కదా, కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఉంటుంది పిల్లలందరికీ కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు మీ కుటుంబ సభ్యులు ఒకదానైనా నన్ను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కలెక్ట్ చేశారు. మీ అందరూ కుటుంబ సభ్యులు, నా అందరి కుటుంబ సభ్యులకి వచ్చిన ఈ ఆధిపత్యాలు లాంటి, ఈ మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. 24/7 ఉద్యోగంలో వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు మేము ముగ్గురు రావడానికి కూడా కారణం ఉంది, మినిస్టర్ గారు కూడా రావడానికి కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ ఒకటి అంటే నేను ఒక్కదాన్ని చేసేమని గ్యారెంటీగా రెవెన్యూ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. కానీ పిల్లల ప్రోగ్రామ్ ఉంది, పిల్లల్ని ఆశీర్వదించాలి అంటే మేము వస్తానని చెప్పి ఈ రోజు వచ్చి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈరోజు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ, మందులు ఇచ్చే గది, రక్తనిధి కేంద్రం, వార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స అందుతున్న విధానం, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న పారిశుద్ధ్య, వైద్య సౌకర్యాల సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. When did you receive this? You not get. But was it not banned for some time? Combination. ఇంధనం పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రముఖులు ఇంధన పొదుపును పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ కలెక్టరేట్కు సైకిల్పై చేరుకున్నారు. వార్తల్లో చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు అల్లుతున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటాను? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది, కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి స్వాగతం.
ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ లా సెట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్స్ ఎల్ఎల్ఎం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 4న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,996 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 19,197 మంది అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది లాసెట్, పీజీ, ఎల్సెట్ పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా అనవసర మార్గాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లాలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో కిషోర్ వికాసం పేరిట ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మిషన్ వాత్సల్య, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. వేసవి సెలవులను విద్యార్థులకు విజ్ఞానదాయకంగా మార్చేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,385 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని నెల రోజుల పాటు వారానికి 2 రోజుల చొప్పున కిషోర్ వికాసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమగ్ర బాలల సంరక్షణ పథకం ICPS ద్వారా సమీప గ్రామాల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒకచోటుకు చేర్చి సామాజిక అంశాలపై చైతన్యం కల్పిస్తున్నారు. ముఖ్యంగా టెక్కలి ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఈ సదస్సులు అత్యంత విజయవంతంగా జరుగుతున్నాయి. సమాజంలో బాలికలు, మహిళల రక్షణే ధ్యేయంగా బాల్య వివాహాల నివారణ చర్యలు, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు, బాలల అక్రమ రవాణా వంటి సున్నితమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఇక్కడ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అభద్రత భావాలు ఉన్నది, చుట్టుపక్కల విషయాల గురించి కానీ అన్ని విషయాల మీద వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా, డౌట్స్ ఉన్నా మేము వాళ్ళకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే బాలల అక్రమ రవాణా గురించి ఎలాగా గురవుతున్నారు, అలా గురవడానికి గల కారణాలు ఏంటి, అలాంటి విషయాలన్నిటిపైన వాళ్ళకి అవగాహన అనేది ఈ క్యాంపెయిన్లో మేము ఇస్తున్నాము. మరోవైపు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వేసవి శిబిరాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య ప్రాముఖ్యతను, బాలల సంరక్షణలో అది పోషిస్తున్న పాత్రను గిరిజన బిడ్డలకు, పెద్దలకు వివరిస్తున్నారు. భారతదేశం 2030 కల్లా బాల్య వివాహం లేని గ్రామంగా ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం కూడా చేసుకుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బాలలకి బాల్య వివాహాలు అంటే ఏంటి, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, ఏ అనర్థాలు జరుగుతాయి, ఏ వయసులో వివాహం చేసుకుంటే మనం ఏ విధంగా లాభం పొందుతామో, అదేవిధంగా సమాజంలో వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంగా జీవించగలుగుతారు అనే విషయాలు కూడా మనం చెప్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో సాగుతున్న కిషోర్ వికాసం సదస్సులు బాల్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి ఈ వేసవి శిబిరాలు బాటలు వేస్తున్నాయి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని బాపు మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టూరిజం శాఖ, పురావస్తు శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు ఇటు చరిత్ర ప్రేమికులను, అటు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల సందర్భంగా విజయవాడలోని బాపు మ్యూజియంను సర్వాంగ సుందరంగా రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. మ్యూజియంలో ప్రాచీన కళాఖండాలు, చారిత్రక వస్తువులను, ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మ్యూజియానికి వచ్చిన వారికి ఉచితంగా సందర్శించే సౌకర్యాన్ని కల్పించారు. సాయంత్రం వేళ వేడుకల సందడి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియానికి చేరుకుంది. సాంప్రదాయ నృత్యాలు, కళారూపాల ప్రదర్శనలను ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ గాయని, గాయకులు నిర్వహించిన సంగీత విభావరి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురావస్తు మ్యూజియం, కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ తుతవరపుపేటలోని జిల్లా పురావస్తు మ్యూజియం, నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ జగ్గామిట్ట సరస్వతి నగర్లోని జిల్లా పురావస్తు మ్యూజియం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని గ్రామంలో భద్రతా శిబిరం నుంచి ప్రజాసేవా కేంద్రంగా రూపాంతరం చెందిన మొట్టమొదటి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న
196 భద్రతా దళాల శిబిరాల్లో 70 శిబిరాలను రాబోయే ఏడాదిన్నర కాలంలో ప్రజాసేవ కేంద్రాలుగా రూపొందిస్తున్నామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతతో పాటు సరఫరాను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పీఎన్జీ, ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్ల వంటి ప్రత్యామ్నాయ వంట ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించేలా పౌరులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. वेस्ट एशिया क्राइसिस को शुरू हुए 2.5 महीने से अधिक का समय हो गया है और अभी भी स्टेट ऑफ हॉर्मुज में जो सिचुएशन है वो नॉर्मल नहीं है, जिसकी वजह से जो इंटरनेशनल मार्केट है उसमें क्रूड और बाकी नेचुरल गैस एलपीजी के प्राइसेस में बहुत उछाल देखा जा रहा है और इस सब के चलते हमारा जो इंपोर्ट है क्रूड, एलपीजी और नेचुरल गैस का वो भी अफेक्ट हुआ है, परंतु हमारी रिफाइनरीज नॉर्मल ऑपरेशन पर है और हमारे पास सफिशिएंट क्रूड इन्वेंट्रीज हैं. अगर प्रोडक्ट का सप्लाई देखें तो पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के सफिशिएंट स्टॉक्स हैं और किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर या रिटेल आउटलेट पर ड्राई आउट नहीं है, लेकिन कई जगह पर अफवाहों के चलते पैनिक बाइंग देखी जा रही है और इमीडिएट एक्शंस आर आल्सो टेकन टू रिप्लेनिश द सप्लाईज. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అపర్ణ ఎస్ శర్మ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 200 ఎల్ఎంటీ ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల ధరల్లో ఎలాంటి మార్పు లేదని, దేశీయ ఉత్పత్తి 86.2 ఎల్ఎంటీకి చేరిందని తెలిపారు. నిరంతర సమీక్షల ద్వారా ఎరువుల సరఫరా, సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. For the season, that is Kharif season, remains more than 51% across the states and about 200.98 LMT of fertilizer is available across the country. The domestic production after the crisis period has been substantial, that is 86.2 LMT. And about more than 22 LMT of imports have reached our shores. The Department of Fertilizer has been reviewing the overall situation and so far about 9 empowered group of ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా బస్తర్లోని నేతానార్లో సేవా డేరా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బస్తర్ చింతపండును రుచి చూశారు. స్థానిక గిరిజన మహిళలు బస్తర్ ప్రాంతపు అటవీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడిన అమిత్ షా వారి ఉత్పత్తులను పరిశీలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు తమిళనాడు ఇంధన శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు విద్యుత్ బోర్డు, దాని అనుబంధ సంస్థల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, విద్యుత్ డిమాండ్, విద్యుత్ పంపిణీ, ఆర్థిక స్థితి, భవిష్యత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమగ్ర వివరాలను ముఖ్యమంత్రి సమీక్షలో నిర్వహించి తెలుసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభిస్తోంది. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈరోజు ఆటోలో మెట్రో స్టేషన్కు చేరుకుని మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో మాట్లాడి వారి అనుభవాలు, సూచనలను ఆయన తెలుసుకున్నారు. అదే సమయంలో స్వచ్ఛమైన ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఈవీ పార్కింగ్ ఫీజులపై 50% తగ్గింపును అందించే ఎన్డీఎంసీ పథకాన్ని ప్రారంభించారు. ఈ చొరవ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన ముందడుగని సామాజిక మాధ్యమంలో ఎంపీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఈ ఉదయం భారీ నష్టాలు చవిచూసిన సూచీలు తర్వాత కోలుకున్నాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాల్లో ముగియగా నిఫ్టీ ఫ్లాట్గా స్థిరపడింది. ఈ ఉదయం 74,807 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 1000కి పైగా పాయింట్ల నష్టంతో 74,180 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆపై క్రమంగా కోలుకున్న సూచీ చివరికి 77 పాయింట్ల లాభంతో 75,315 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 23,649 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹96.33 వద్ద స్థిరపడింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో పారిశ్రామిక భద్రతా దళం ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంయుక్త ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ నిర్వహించింది. అత్యవసర సమయంలో ప్రతిస్పందన, రక్షణ సంసిద్ధత వ్యవస్థలను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఢిల్లీ ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ చీఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ భారీ స్థాయి భద్రతా విన్యాసాన్ని నిర్వహించారు. అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. రాబోయే 4 రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసరాల ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ప్రధానికి నార్వే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అందుకున్న నరేంద్ర మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, నార్వేలు ఐక్యంగా చర్యలు చేపట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. నిర్దేశిత గడువులోగా రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్న కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.